ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ అబ్బాయి యాక్టింగ్ చేయట్లేదు. యానిమే చూసి చూసి తను కూడా ఒక యానిమే క్యారెక్టరే అనే ఒక సైకలాజికల్ కండిషన్లో పడిపోయాడు. ఈ అబ్బాయిని చూడండి, మొబైల్ గేమ్స్కి అడిక్ట్ అయిపోయి ఒక రకంగా పిచ్చోడైపోయాడు. ఇలాంటి కేసులు ఇంటర్నెట్లో వేలలో ఉన్నాయి. అంతెందుకు, లక్నోలో ఒక తల్లి తన పిల్లాడికి గేమ్ ఆడొద్దు అని మందలించింది. కానీ ఆ 16 ఏళ్ల అబ్బాయి గేమ్ ఆడొద్దు అని చెప్పినందుకు తల్లిని చంపేశాడు. So yesterday I showed you how a 16-year-old teenager boy shot his mother dead over first as it appeared gaming addiction. ఈ కాలంలో ప్రజలు డిజిటల్ మీడియాకి, సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయి పిచ్చోలవుతున్నారు. ఈ సోషల్ మీడియా పిచ్చి ప్రజలకు ఎంతగా పట్టిందంటే బాత్రూంలో, మెట్రోలో, ఈవెన్ ఇంట్లో అన్నం తింటున్నప్పుడు కూడా ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు. ఒక 10 నిమిషాలు ఫోన్ లేకుండా ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. అందుకే నేను మీ అందరికీ ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను. ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా, స్పీడ్ పెంచకుండా మొత్తం చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్ విషయాలు తెలుస్తాయి. బట్ 90% పీపుల్స్ ఈ ఛాలెంజ్లో ఫెయిల్ అవుతారు. ఎందుకంటే రాత్రి పగలు అనే తేడా లేకుండా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్లో స్క్రోలింగ్ చేసి చేసి దానికి మనం ఎంతగా అడిక్ట్ అయిపోయామో అంటే ఒక 10 నిమిషాల వీడియోని కూడా స్కిప్ చేయలేకుండా చూడలేకపోతున్నాం. కష్టంగా మారింది. ఇది మీలో యాంగర్, ఫ్రస్ట్రేషన్, ల్యాక్ ఆఫ్ పేషెన్స్ అండ్ కాన్సన్ట్రేషన్కి దారితీస్తుంది. ఈ డిజిటల్ మీడియా ఆర్ సోషల్ మీడియా అడిక్షన్ అనేది కేవలం మీ బ్రెయిన్నే కాదు, బాడీని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఒకసారి మీ బాడీని అద్దంలో చూసుకోండి. చాలామంది మెడ వంగిపోయి ఉంటుంది, కండ్ల కింద డార్క్ స్పాట్స్ ఉంటాయి. షాకింగ్ విషయం ఏమిటంటే ఈ ఫోన్లను వాడి వాడి మన వేళ్ళు కూడా ఈ విధంగా వంకరగా మారుతున్నాయి. ఒకసారి మీ ఫింగర్స్ని చెక్ చేసి ఎవరెవరి ఫింగర్స్ వంకరగా మారాయో కింద కామెంట్లు చెప్పండి. ఇంత డ్యామేజ్ జరుగుతున్నప్పటికీ చాలామంది రీల్స్ చూడడంలో తప్పేముంది, ఈ కాలంలో రీల్స్ చూడకుండా ఎవరైనా ఉంటారా అంటూ దాన్ని నార్మలైజ్ చేస్తున్నారు. వీటన్నిటికంటే వరస్ట్ థింగ్ ఏమిటంటే ఈ కాలంలో పేరెంట్సే చిన్నపిల్లలకు ఫోన్స్ ఇచ్చి అడిక్ట్ అయ్యేలా చేస్తున్నారు. కోకోమెలన్ వీడియోస్కి అడిక్ట్ అవ్వని పిల్లలు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఈ కోకోమెలన్ వీడియోస్ని నార్మల్ వీడియోస్ అనుకోకండి, వీటిని చాలా ప్లాన్గా డిజైన్ చేస్తారు. ఈ వీడియోస్లో వెంటనే సీన్లు మారడం, బ్రైట్ కలర్స్ని యూజ్ చేయడం, క్యాచీ ట్యూన్స్ని యూజ్ చేయడం వెనుక అసలైన కారణం పిల్లలు ఈ వీడియోకి అడిక్ట్ అయ్యేలా చేయడం. మీరు చెప్తే నమ్మరు, ఇలాంటి షోస్ని మీరు పిల్లలకి ఎక్కువగా చూపిస్తే పిల్లల డెవలప్మెంట్ స్లో అవుతుంది. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు. ఇలాంటి అడిక్షన్కి గురైన పిల్లల్లో మాటలు కూడా త్వరగా రావు. ఇక ప్రజెంట్ యువత జెన్జీ విషయానికి వస్తే వీళ్ళు రోజుకి మినిమం 450 రీల్స్ వరకు చూస్తారు. అండ్ ఒక రోజులో మినిమం 3 గంటల టైం వేస్ట్ చేస్తారు. ఇది మ్యాక్సిమం 10-11 గంటల దాకా ఉంటుంది. ఇలా రెగ్యులర్గా రీల్స్ చూడడం వల్ల మన బాడీలో డోపమిన్ ఫ్లక్చువేషన్ జరుగుతుంది. ఇది మన ఫిజికల్ అండ్ మెంటల్ గ్రోత్కి అంత మంచిది కాదు. ప్రపంచం ఏమైపోయినా పర్లేదు, బాడీ హెల్తీగా ఉన్నా లేకపోయినా, ఇంట్లో తల్లిదండ్రులు ఎంత తిట్టినా సోషల్ మీడియాను వదలకూడదు, కంటిన్యూగా రీల్స్ చూస్తూనే ఉండాలి. ఇది ప్రజెంట్ యువత చేస్తున్న పని. ఈ కాలంలో చిన్న పెద్ద ముసలి వాళ్ళనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఈవెన్ ముసలి వాళ్ళలో కూడా సోషల్ మీడియాకు అడిక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దీని ద్వారా మన బ్రెయిన్ బాడీని కంట్రోల్ చేయడం కాదు, సోషల్ మీడియా అల్గారిథంకి బానిసగా మారింది. అందుకే ఈ వీడియోలో మనం సొసైటీలో వేగంగా పెరుగుతున్న ఈ డేంజరస్ ట్రెండ్ గురించి డీప్గా డిస్కస్ చేసి కొన్ని సొల్యూషన్స్ తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. వీటిని మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాలేజ్ ఆర్ ఆఫీస్ అయిపోయిన తర్వాత కంటిన్యూగా రీల్స్ని స్క్రోల్ చేస్తూ టైం అంతా వేస్ట్ చేసుకోవడానికి కావలసినంత కంటెంట్ ఈ ఇన్స్టాగ్రామ్లో ఉంది. ఒక రీల్ చూద్దామని ఫోన్ ఓపెన్ చేస్తే తెలియకుండానే 1-2 గంటల టైం వేస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంత టైం వేస్ట్ చేశామా అనే గిల్ట్ ఫీలింగ్ ఒకటి. కొన్ని సంవత్సరాల క్రితం కంటిన్యూగా మొబైల్లో చూసే వాళ్ళను మొబైల్కి అడిక్ట్ అయ్యాడు అనేవారు. కానీ ఈ కాలంలో ఒకవేళ మీరు మొబైల్కి అడిక్ట్ అయ్యారే అనుకోండి,
అది మెంటల్, ఫిజికల్ ఇంకా రకరకాల ప్రాబ్లంకి దారితీస్తుంది. దీన్ని బ్రెయిన్ రాట్ అని కూడా అంటారు. బ్రెయిన్ రాట్ అంటే మీరు సోషల్ మీడియాను విపరీతంగా యూజ్ చేయడంతో మీ బ్రెయిన్ నార్మల్గా ఫంక్షన్ అవ్వడం ఆగిపోతుంది. అంటే మీ బ్రెయిన్ ఇంతకు ముందులాగా పనిచేయదు, యాక్టివ్గా ఉండదు. జనరల్గా ఇలా వయసు బాగా పెరిగాక జరుగుతుంది. కానీ ప్రజెంట్ సోషల్ మీడియా పుణ్యమా అని ఇది 20-30 సంవత్సరాల వయసులోనే జరుగుతుంది. దీన్నే బ్రెయిన్ రాట్ అంటారు. మీరు చెబితే నమ్మరు, ఈ బ్రెయిన్ రాట్ అనే వర్డ్ 2024లో వర్డ్ ఆఫ్ ది ఆక్స్ఫర్డ్గా మారింది. ఇంతకు ముందు కూడా ప్రజలు ఫోన్స్కి అడిక్ట్ అయ్యేవారు, కానీ ఇప్పుడు ఆ అడిక్షన్ మరింత డైవర్సిఫై అయింది. ఈ కాలంలో ప్రజలు మొబైల్కి అడిక్ట్ అవ్వడమే కాదు, మల్టిపుల్ యాప్స్లో స్ట్రక్ అయిపోతున్నారు, ట్రాప్ అయిపోతున్నారు. ఎలా అంటే ఒక యాప్ క్లోజ్ అవ్వగానే ఇంకోటి ఓపెన్ చేస్తారు, దాన్ని క్లోజ్ చేసి ఇంకోటి ఓపెన్ చేస్తారు, అండ్ దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఫస్ట్ యాప్ని ఓపెన్ చేస్తారు. ఈ లూప్ ఇలా రన్ అవుతూనే ఉంటుంది. ఉదాహరణకి యూట్యూబ్ ఓపెన్ చేశారు, ఒక 2 నిమిషాలు స్క్రోల్ చేసి వెంటనే ఇన్స్టాగ్రామ్కి షిఫ్ట్ అవుతారు, దాన్ని కొద్దిసేపు చూసి ఫేస్బుక్కి వెళ్తారు, ఆ తర్వాత ఎక్స్కి వెళ్తారు, ఆ తర్వాత మళ్ళీ యూట్యూబ్కి వస్తారు. ఇంకా స్నాప్చాట్ అని, వాట్సాప్లు, టెలిగ్రామ్లు, మనకు తెలియని జెంజీలు వాడే యాప్లు చాలా ఉన్నాయి. అయితే ఈ డేంజరస్ లూప్లో మీరు రోజు మినిమం 7 నుంచి 8 గంటల సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు. 7-8 గంటలని ఆశ్చర్యపోకండి. ఈ వీడియో అయిపోయాక ఒకసారి మీ ఫోన్లో మీ స్క్రీన్ టైమింగ్ని చెక్ చేయండి. మీరు ప్రతిరోజు ఫోన్లో ఎంత టైం వేస్ట్ చేస్తున్నారో తెలిసి ఆశ్చర్యపోతారు. ఈ సోషల్ మీడియా లూప్ ఎంత డేంజరస్ అంటే మీరు కంటిన్యూగా స్క్రోల్ చేసి కంటెంటే అయిపోతుంది, కొత్త కంటెంట్ కనిపించదు. దాంతో మీకు అలసిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. కొద్దిసేపు ఫోన్ని పక్కన పెడతారు, కానీ 10 నిమిషాల్లోనే మళ్ళీ ఫోన్ పట్టుకొని సేమ్ రిపీట్ చేస్తారు. జెన్యూన్గా చెప్పండి, మీలో ఎంతమంది ఫోన్ లేకుండా గంటసేపు ఉండగలరు? ఇప్పుడు మీలో చాలామంది అది చాలా ఈజీ, మేమందరం ఉంటాము అని చెప్తారు. కానీ మీలో చాలామంది 2 నిమిషాలు ఫోన్ కనిపించకపోతే ఇల్లంతా వెతుకుతారు. ఇలా ఫోన్ చూసే వాళ్ళంతా పని పాట లేకుండా ఉంటారు అని చెప్పట్లేదు. వీళ్ళు ఇతర పనుల్లో ఉంటూనే ఫోన్ని నిమిషానికి చెక్ చేస్తూ ఉంటారు. అలా ఎందుకు అంటే మన బ్రెయిన్కి అలవాటైపోయింది. మన బ్రెయిన్ ఆల్వేస్ ఓవర్ స్టిమ్యులేటెడ్గా ఉండేందుకు అలవాటు పడిపోయింది. అందుకే మీరు గమనించండి, మీరు ఎంత అలసిపోయినా, ఎంత నిద్ర వస్తున్నా మీ చేతిలో ఫోన్ ఉండి అలా స్క్రోల్ చేస్తేనే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కొంతమంది అయితే ఇలా స్క్రోల్ చేస్తూనే నిద్రపోతారు, లేదా వాళ్ళకి నిద్ర రాదు. బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ కాలంలో చిన్న పిల్లలు కూడా ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు. పిల్లలు ఏడుస్తున్నారు, మాట వినట్లేదు అనే కారణాలు చెప్పి తల్లిదండ్రులే వాళ్ళకు ఫోన్లు ఇచ్చేస్తున్నారు. కోకో మెలన్ లాంటి కంటెంట్ని స్పెసిఫికల్లీ పిల్లల కోసమే డిజైన్ చేస్తారు. పిల్లలు ఏడుస్తున్నారంటే చాలు కోకో మెలన్ వీడియోస్ని ప్లే చేస్తారు. దాంతో పిల్లోడు కూడా చాలా కామ్ అయిపోయి ఆ వీడియోని చూస్తూ ఉండిపోతాడు. కానీ ఇలాంటి వీడియోస్ లాంగ్ టర్మ్లో చాలా డేంజరస్. మీరు గమనించారా? మన టైంలో క్లాస్ రూమ్లో అద్దాలు పెట్టుకునే స్టూడెంట్స్ 1-2 మాత్రమే ఉంటారు. ఇప్పుడు ఒక స్కూల్లో క్లాస్కి వెళ్ళి చూడండి, 60-70% పిల్లలకి స్పెక్టికల్స్ ఉంటాయి. అలాగే పిల్లలు ఎక్కువగా ఫోన్ యూజ్ చేస్తే, ఎక్కువగా స్క్రీన్ టైం ఉంటే వాళ్ళు ఎడ్యుకేషన్ పైన ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేయలేరు. ఇది నేను చెప్తున్న మాట కాదు, స్టడీస్ చెప్తున్నాయి. అలాగే సోషల్ మీడియాలో బ్రెయిన్ రాట్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంది. అంటే ఆ వీడియోస్లో ఏమీ ఉండదు, నేర్చుకోవడానికి ఏమీ ఉండదు, జస్ట్ ఏదో జరుగుతూ ఉంటుంది, ఎవరో వచ్చి ఏదో చేస్తూ ఉంటారు, కానీ అవే వైరల్ అవుతూ ఉంటాయి. కావాలంటే మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ ఫోన్ తీసుకొని ఫీడ్ చెక్ చేయండి, అందులో పనికి మాలిన చెత్త వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రజెంట్ ఇటువంటి కంటెంటే వైరల్ అవుతుంది. అసలు ఎవరు ఎప్పుడు సెలబ్రిటీ అవుతారో కూడా అర్థం కావట్లేదు. చాలామంది పనికి మాలిన ఈ చెత్తను కంటెంట్ లాగా చేస్తూ ఉంటారు, ఇంకొంతమంది దానికి రియాక్షన్ ఇస్తూ ఉంటారు. విచిత్రంగా ఇలాంటి రీల్సే ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. రీల్స్ని రెగ్యులర్గా చూడడం అనేది మన అటెన్షన్ స్పాన్ని తగ్గించేస్తుంది, ఫోకస్ చేసే స్తోమతను కోల్పోతాం. ఈ రీల్స్ని చూసి జనాలు ఏ విధంగా మారిపోయారు అంటే వాళ్ళలో ఓపిక తక్కువైపోయింది. ఏదైనా ఒక వీడియో, స్పీచ్ ఆర్ పని 1 మినిట్ కంటే ఎక్కువగా ఉందనుకోండి, దాన్ని తట్టుకోలేరు, వెంటనే స్కిప్ చేయాలని చూస్తారు. ఫోన్లో వీడియోస్, రీల్స్ని స్కిప్ చేస్తారు, కానీ రియల్ లైఫ్లో అన్నీ 1 మినిట్లో జరగవు కదా.
అందుకే మీరు గమనించండి, ప్రజెంట్ ఉన్న అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షార్ట్ ఫామ్ కంటెంటే ఎక్కువగా వైరల్ అవుతుంది. ఏదైనా వీడియో లాంగ్ ఉంటే జనాలు దాన్ని 2x స్పీడ్లో చూస్తున్నారు. అందుకే ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో కూడా మూవీని మనం 2x స్పీడ్లో పెట్టి చూసేలా ఆప్షన్ వచ్చింది. ఇది సినిమా క్రియేటర్స్కి చాలా అవమానం. ఒకసారి ఈ ట్వీట్ని చూడండి. ఇతను క్రేడ్ ఫౌండర్. అడిక్షన్ టు ఫోన్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ది సినిమా గోయింగ్ ఎక్స్పీరియన్స్ ఇంటూ యాక్ట్ ఆఫ్ మైండ్ఫుల్నెస్. చాలా కరెక్ట్గా చెప్పారు. దీని అర్థం ఏమిటంటే ఈ కాలంలో సినిమాకు వెళ్ళడం అనేది ఒక మెడిటేషన్లా అయిపోయింది అని. ఎందుకంటే సినిమాలో ఉన్నంతసేపు మనం వేరే లోకంలోకి వెళ్ళిపోతాం. మన ఫోన్ని పెద్దగా పట్టించుకోము. ఫోన్ మనకు ఎక్కువగా గుర్తు రావట్లేదు అంటే మనం ప్రశాంతంగా ఉన్నాము, కాస్త ఎంజాయ్ చేస్తున్నాము అని అర్థం. అంటే ఈ కాలంలో మూవీ అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే కాదు, ఒక మెడిటేషన్గా మారింది. చూసారా ఫోన్ అడిక్షన్ మనల్ని ఎక్కడి దాకా తీసుకొచ్చిందో. ప్రజల అటెన్షన్ స్పాన్ తగ్గింది కానీ కంటెంట్ కన్జంప్షన్ తగ్గలేదు. ఫీడ్లో ఎన్ని వీడియోలు వచ్చినా కంటిన్యూగా అలా చూసుకుంటూ పోతారు. ఇన్ఫర్మేషన్ని కన్జ్యూమ్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు, ఇది అయిపోయిన వెంటనే వేరే వీడియోకి స్విచ్ అయిపోతారు. చాలామంది ఎలా ఉంటారు అంటే ఫోన్లో ఇంటర్నెట్ అయిపోయేంత వరకు కంటిన్యూగా ఫోన్కే అతుక్కొని ఉంటారు. వన్స్ ఇంటర్నెట్ అయిపోయాక ఏమీ చేయలేరు కాబట్టి అప్పుడు రిలాక్స్ అవుతున్నారు. దీన్నే డూమ్ స్క్రోలింగ్ అంటారు. ఇందులో మీరు ఏ వీడియోని పర్టికులర్గా చూడట్లేదు, ఏ కంటెంట్ని కన్జ్యూమ్ చేయట్లేదు, జస్ట్ అలా జాంబీ లాగా స్క్రోల్ చేసుకుంటూ పోతారు. మీరు చెప్తే నమ్మరు, చాలామంది ఇదే పని చేస్తూ రోజులు నెలలు వేస్ట్ చేస్తున్నారు. అండ్ సడన్గా ఆ మైకం నుంచి బయటకు వచ్చి అయ్యో అప్పుడే సంవత్సరం స్టార్ట్ అయ్యి 6 నెలలు అయిపోయిందా, 7 నెలలు అయిపోయిందా అంటూ ఆశ్చర్యపోతుంటారు. టైం ఇంత వేగంగా పరిగెడుతుందా అనే ఫీలింగ్లో పడతారు. కానీ ఇక్కడ టైం వేగంగా పరిగెత్తట్లేదు, మీరు ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారు. ఒక 2 గంటలు ఫోన్ని పక్కన పడేసి ఏదైనా వేరే పని చేసి చూడండి. 2 గంటల్లో ఇంత పని చేయొచ్చా అని చెప్పి ఆశ్చర్యపోతారు. గుర్తుపెట్టుకోండి, ఫిజికల్ టైం అండ్ డిజిటల్ టైం ఈ రెండిట్లో చాలా తేడా ఉంది. ఒక 5 నిమిషాలు రీల్స్ చూద్దామని ఫోన్ ఓపెన్ చేస్తారు, కానీ తెలియకుండానే 1-2 గంటలు అయిపోతుంది. మీలో చాలామంది దీన్ని ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. ఇక్కడ షాకింగ్ అండ్ బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ సోషల్ మీడియా కంపెనీలు కూడా కావాలని మీరు వాళ్ళ కంటెంట్కి అడిక్ట్ అయ్యేలాగా అల్గరిథంని డిజైన్ చేస్తారు. మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ఒక బ్రేకప్ వీడియోకి లైక్ చేశారే అనుకోండి, కంటిన్యూగా మీకు బ్రేకప్కి సంబంధించిన రీల్సే వస్తుంటాయి. ఒకవేళ మీరు నిజంగా బ్రేకప్లో ఉంటే మాత్రం ఈ సోషల్ మీడియా మిమ్మల్ని మరింత డిప్రెషన్లోకి తీసుకెళ్తుంది. ఏదైనా చీటింగ్కి సంబంధించిన రీల్ని లైక్ చేశారే అనుకోండి, వరుసగా చీటింగ్కి సంబంధించిన రీల్సే వస్తుంటాయి. ఇవి మీకు మీ పార్ట్నర్ పైన లేని అనుమానాన్ని క్రియేట్ చేస్తాయి. మీ పర్సనల్ లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యేలా చేస్తాయి. అంటే ఈ సోషల్ మీడియా కంపెనీలు ఇండైరెక్ట్గా వాళ్ళ అల్గరిథంతో మనల్ని, మన లైఫ్ని కంట్రోల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాను ఎక్కువగా వాడడం వల్ల చాలామందిలో జోనింగ్ అవుట్ అనే కండిషన్ ఏర్పడుతుంది. జోన్ అవుట్ అంటే మీరు ఒక ప్లేస్లో కూర్చొని ఉంటారు, కానీ మైండ్ మాత్రం ఎక్కడో ఉంటుంది. సడన్గా మాట్లాడుతూ పనిచేస్తూ అలా బిత్తరపోతారు. ఒక రకంగా బ్రెయిన్ ఎటువంటి ఆలోచన లేకుండా ఫ్రీజ్ అయిపోతుంది. ఇలా అప్పుడప్పుడు జరిగితే ఎటువంటి ప్రాబ్లం లేదు, అది నార్మలే. కానీ తరచుగా జరిగితే దాని అర్థం మీరు అటెన్షన్ డెఫిషియన్సీలో ఉన్నట్టు. ఇది రావడానికి కారణం ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ సోషల్ మీడియా. ఇది కాస్త ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ సోషల్ మీడియా ద్వారా మన లైఫ్ చాయిసెస్ని, ఇష్ట అయిష్టాల్ని, మన ఒపీనియన్స్ని, డ్రీమ్స్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎవరో కాదు, సోషల్ మీడియా కంపెనీలు మనల్ని కంట్రోల్ చేస్తున్నాయి. కానీ ఆ విషయాన్ని మనం రియలైజ్ కాలేకపోతున్నాం. ఉదాహరణకి చాలామంది ప్రజలు సోషల్ మీడియాలో కనిపించే ప్లేసెస్కి ఎక్కువగా విజిట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఉదాహరణకి ఒక వ్యక్తి హైదరాబాద్కి దగ్గరలో ఉన్న ఒక అందమైన స్పాట్కి వెళ్ళి ఆ ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక రీల్ చేశాడు అనుకోండి. నెక్స్ట్ వీక్ లేదా నెక్స్ట్ డే వందల మంది, వేల మంది అక్కడికి వెళ్ళిపోతారు. సిమిలర్ రీల్స్ చేయడానికి, సెల్ఫీలు దిగడానికి ప్రజలు ఎగబడతారు. ఈ కాలంలో ప్రజలు ప్రశాంతత కోసం ట్రావెల్ చేయట్లేదు, రీల్స్ చేయడానికి, సెల్ఫీలు దిగడానికి ట్రావెల్ చేస్తున్నారు. పెళ్ళిళ్ళు, స్పోర్ట్స్ ఈవెంట్స్లు, కాన్సర్ట్లు ఇలా ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఆ టైంని, ఆ ప్లేస్ని ఎంజాయ్ చేయకుండా వైరల్ సెల్ఫీలు, రీల్స్ తీయడంలో బిజీ అయిపోతున్నారు. ఈ కాలంలో సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్గా మారింది అంటే మన జీవితం మొత్తం దాని చుట్టే తిరుగుతుంది.
అయితే ఈ సోషల్ మీడియా అడిక్షన్ నుంచి బయటపడాలి అంటే మనం ఖచ్చితంగా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్ లాంటి ప్లాట్ఫామ్స్కి బాగా అడిక్ట్ అయ్యారు అని మీకు అనిపిస్తే మీ స్క్రీన్ టైం 7 అవర్స్ నుంచి 8 to 10 అవర్స్ మధ్య ఉంటే వెంటనే మీకు అనవసరం అనిపించిన సోషల్ మీడియా యాప్స్ అన్నిటిని డిలీట్ చేసేయండి. ఇలా చేస్తే సడన్గా మీ లైఫ్లో ఎక్కువ టైం దొరుకుతుంది, ఫ్రీడమ్ ఎక్కువైపోతుంది. దాంతో విత్డ్రావల్ సిమ్టమ్ అంటే మళ్ళీ ఆ యాప్స్ని ఇన్స్టాల్ చేయాలి అనిపిస్తుంది. అలా జరగకుండా ఉండాలి అంటే మీరు మీ సోషల్ మీడియా హ్యాబిట్ని వేరే యాక్టివిటీతో రీప్లేస్ చేయాలి. దానికి నా దగ్గర కొన్ని సజెషన్స్ ఉన్నాయి. నెంబర్ 1, గోయింగ్ అనలాగ్. అంటే ఫోన్ పైన మీ డిపెండెన్స్ని మ్యాక్సిమం తగ్గించేయడం. చాలామంది ఈ కాలంలో టెక్నాలజీ అవైలబుల్ ఉంది కదా అని నోట్స్, రిమైండర్స్, క్యాలెండర్, అలారం ఇవన్నీ ఫోన్లోనే యూజ్ చేస్తూ ఉంటారు. బట్ నౌ ఇట్స్ టైమ్ టు గెట్ బ్యాక్. వీటిని నార్మల్ అనలాగ్తో రీప్లేస్ చేయండి. అంటే నోట్స్ కోసం డైరీ రాయండి, రిమైండర్స్ కోసం స్టిక్కీ నోట్స్ని యూజ్ చేయండి, అలారం కోసం ఒక నార్మల్ క్లాక్ని వాడండి, టైం కోసం నార్మల్ చేతి గడియారాన్ని యూజ్ చేయండి. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే మనం ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే అలారం ఆఫ్ చేయడానికి ఫోన్ని పట్టుకుంటాం, కానీ తెలియకుండానే సోషల్ మీడియాకి వెళ్ళిపోతాం, రీల్స్ని స్క్రోల్ చేస్తూ ఉంటాం. ఈ కాలంలో ప్రజలు తమ ఇంట్లో కూడా వాల్ క్లాక్స్ని యూజ్ చేయట్లేదు, ఎందుకంటే అందరూ ఫోన్లోనే టైంని చూసుకుంటున్నారు. అలాగే ఫోన్లలో సిస్టమ్ మానిటర్స్లో బుక్స్ని చదవకుండా రియల్ బుక్స్ని చదవండి. వీలైతే కిండల్ యూజ్ చేయండి. న్యూస్ని కూడా చదివేటప్పుడు ఫిజికల్ న్యూస్ పేపర్ని ప్రిఫర్ చేయండి. ఐ నో ఇవి చేయడం ద్వారా మనం కాస్త వెనక్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది, కానీ మీ మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ బాగుండాలి అంటే ఇవి చేయక తప్పదు. లేదా మళ్ళీ ఆ ఫోన్ సోషల్ మీడియా లూప్లో ట్రాప్ అయిపోతారు. వీటి ద్వారా మీరు ఫోన్ని తరచుగా యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. మీ ఫోన్ని పక్కన పెడితే చాలా ఫ్రీ టైం దొరుకుతుంది. అందులో ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ ప్లాన్ చేయండి, జిమ్కి వెళ్ళండి, ఏదైనా అవుట్డోర్ స్పోర్ట్ని ఆడండి, ఏదైనా పాత హ్యాబిట్ డ్రాయింగ్, లెర్నింగ్ న్యూ ఇన్స్ట్రుమెంట్, డ్యాన్స్, పెయింటింగ్, సింగింగ్, వాకింగ్, రన్నింగ్ ఇలా మీకు నచ్చింది చేయండి. వీటిని మీరు ఎంత ఎక్కువగా చేస్తే మీ ఆరోగ్యానికి అంత మంచిది. ఇక్కడ నేను మీకు కంప్లీట్గా ఫోన్ని, సోషల్ మీడియాని వదిలేయండి అని చెప్పట్లేదు, కానీ వాటి వాడకాన్ని తగ్గించి అందులో పెట్టే టైంని వీటిపైన పెట్టండి అని చెప్తున్నాను. వీటితో పాటు ఇంకొన్ని రికమెండేషన్స్ ఉన్నాయి. ఫస్ట్, అనవసరంగా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్లో ఎందులో అయినా సరే స్టోరీలు పెట్టడం ఆపేయండి. ఎందుకంటే మీరు ఒక స్టోరీ పెట్టారే అనుకోండి, ప్రతి నిమిషానికి దాన్ని ఓపెన్ చేసి ఎవరెవరు చూశారు అంటూ చెక్ చేస్తూ ఉంటారు. సెకండ్, రీల్స్ని షేర్ చేయడం ఆపేయండి. అండ్ రెగ్యులర్గా మీకు రీల్స్ షేర్ చేసే వారికి కూడా నాకు పంపొద్దు అని చెప్పేయండి. ఎందుకంటే ప్రజెంట్ సోషల్ మీడియాలో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఈ రీల్స్. మీరు స్వయంగా రీల్ చూడడానికి సోషల్ మీడియాకు వెళ్ళకపోయినా సరే ఎవడో ఒకడు రీల్స్ పంపుతూ ఉంటాడు. అది మెల్లగా మిమ్మల్ని మళ్ళీ అదే ట్రాప్లోకి తీసుకెళ్తుంది. సోషల్ మీడియా డిలీట్ చేయలేము అనేవాళ్ళు వాటిని యూజ్ చేయడం డిఫికల్ట్ అయ్యేలా చేయండి. అంటే వాటిని ఫోన్ యాప్స్లో కాకుండా బ్రౌజర్లో ఓపెన్ చేయండి. అండ్ పాస్వర్డ్ని బ్రౌజర్లో సేవ్ చేయకండి. ప్రతిసారి పాస్వర్డ్ని టైప్ చేసి అకౌంట్లో లాగిన్ అయ్యేలా చేయండి. అప్పుడు ఏమవుతుంది అంటే మీరు వెంటనే మీ అకౌంట్లోకి ఎంటర్ కాలేరు. కాబట్టి ఏదైనా ఇంపార్టెంట్ ఉంటేనే దాన్ని ఓపెన్ చేస్తారు. లేదా ఇప్పుడు పాస్వర్డ్ ఎవరు టైప్ చేస్తాడు అనే చిన్న బద్ధకం మిమ్మల్ని కాపాడేస్తుంది. ఒకవేళ మీరు ఫోన్లోనే యాప్స్ ద్వారా వీటిని యూజ్ చేస్తుంటే ప్రతిరోజు లేదా వారానికి ఒకసారి వాటి పొజిషన్ని మార్చండి. అంటే ఆ యాప్స్ యొక్క పొజిషన్ మార్చండి. మన బాడీకి మజిల్ మెమరీ ఉంటుంది. మీరు ఫోన్ ఓపెన్ చేసిన వెంటనే మీ వేలు ఆటోమేటిక్గా ఇన్స్టాగ్రామ్ పైన పోతుంది, గమనించారా? అలా కాకుండా ఉండేందుకు ఈ యాప్ పొజిషన్స్ని మార్చండి. దాంతో మీ మజిల్ మెమరీ ఆ యాప్ని ఓపెన్ చేయడానికి ట్రై చేసినా మీరు టక్కున ట్రిగర్ అయి దాన్ని ఆపేస్తారు. ఇది చిన్న టిప్పే, కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఏదైనా పని చేస్తున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు ఫోన్ని ఎంత వీలైతే అంత దూరంలో పెట్టండి. దగ్గర పెట్టుకుంటే మాటి మాటికి ఓపెన్ చేయాలి, నోటిఫికేషన్ చూడాలి అనిపిస్తుంది. అదే దూరం పెట్టారే అనుకోండి, అంత దూరం ఇప్పుడు ఎవడు వెళ్తాడు, అవసరమా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, ఇంపార్టెంట్ మెసేజ్లు, కాల్స్ వస్తే ఎలా బ్రదర్ అని. హానెస్ట్గా చెప్తున్నాను, ఒక 2 గంటలు మీ ఫోన్ని పక్కన పెట్టేసి చూడండి, మనం మిస్ కాకుండా అటెండ్ చేయాల్సిన ఒక్క మెసేజ్, కాల్ మనకు రాదు. అన్ని పనికి మాలిన మెసేజ్లు, కాల్సే ఉంటాయి. అలాగే ప్రజెంట్ మీరు వాడుతున్న ఫోన్లలో యాప్ లాక్ అనే సిస్టమ్ కూడా ఉంటుంది.
వాటికి టైమర్ పెట్టుకోవచ్చు. రోజులో ఇంత టైం మాత్రమే ఇన్స్టాగ్రామ్లో స్పెండ్ చేయాలి, అంతకన్నా ఎక్కువ వాడితే ఆటోమేటిక్గా ఆ యాప్ లాక్ అయ్యేలాగా సెట్టింగ్స్ చేసుకోండి. ఇలా చేసి మీరు సోషల్ మీడియా అడిక్షన్ నుంచి బయటకు రావచ్చు. కానీ వీటన్నిటికంటే ది బెస్ట్ బ్రహ్మాస్త్రం లాంటి టిప్ ఏమిటంటే సోషల్ మీడియాని యూజ్ చేయడం పక్కన పడేసి ఆ సమయాన్ని ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ కేటాయించండి. జిమ్కి వెళ్ళండి, ఏదైనా స్పోర్ట్స్ ఆడండి. ఇది మీకు హెల్త్ని ఇంప్రూవ్ చేయడంతో పాటు మెంటల్ కండిషన్ని కూడా బెటర్ చేస్తుంది. బై ద వే, ఈ చేంజెస్ వెంటనే రావు, చాలా టైం పడుతుంది. దీనికి చాలా డెడికేషన్ కూడా అవసరం. కానీ మీరు మీ జీవితాన్ని సోషల్ మీడియా ట్రాప్లో పడి నాశనం చేసుకోకూడదు అంటే ఈ పనిని తప్పకుండా చేయాల్సింది. వన్స్ మీరు ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేసి చూడండి, ఆటోమేటిక్గా మీ లైఫ్ బెటర్ అవుతుంది. దానికి నాది గ్యారంటీ. ఇక చివరగా నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ వీడియో అయిపోయిన వెంటనే మీ ఫోన్లో స్క్రీన్ టైంని చెక్ చేయండి. మీరు రోజుకి 3 గంటల కంటే ఎక్కువగా ఫోన్లో ఉంటున్నట్టయితే మీరు సోషల్ మీడియాకి, ఫోన్కి అడిక్ట్ అయినట్టు అర్థం. కాబట్టి వెంటనే యాక్షన్ తీసుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఈ వీడియోని ఎప్పుడు సోషల్ మీడియాలో ఉండే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. వాళ్ళు తమ సమయాన్ని, జీవితాన్ని ఈ సోషల్ మీడియా ట్రాప్లో పడి ఎలా నాశనం చేసుకుంటున్నారో రియలైజ్ అయ్యేలా చేయండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మీరు ఏ టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, ఎటువంటి మిస్టరీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, కింద కామెంట్లో సజెస్ట్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ వీడియో ఆ టాపిక్ మీదే ప్లాన్ చేద్దాం. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.